ఆహ్వానిస్తున్నాం మేడం. నమస్కారం మేడం. అదేవిధంగా మన విఠల్ శెట్టి గారు డాక్టర్ శంకపత్ర బాక్షి ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమిషన్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వారిని కూడా కర్తార్థంగా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన బీసీపీ 1 శ్రీ ఎన్వి మణికాంత చందోల ఐపీఎస్ వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన బీసీపీ క్రైమ్ మేడం శ్రీమతి లతామాధురి మేడం ఐపీఎస్ వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మా ఏడీసీపీ సార్, ఏడీసీపీ ఎడ్మిన్ గారు, ఏడీసీపీ ట్రాఫిక్, ఏడీసీపీ సిఆర్, హోంగార్డ్ గారు అందరినీ కూడా దయచేసి సీట్లో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా సిపి సార్ కోసం చెప్పాలంటే నా కొడుకు చెప్పినట్టు నిజంగా మాటలైతే లేవు. ఆ సార్ వచ్చిన దగ్గర నుండి కూడా మా హోమ్ గార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా న్యాయాలు జరుగుతున్నాయి సార్. ఫుడ్ విషయంలో కానీ, ఏదైనా బందోబస్తు డ్యూటీలో ఉన్న ఫుడ్ విషయం కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా సరే మా సార్ ద్వారా మేము సార్కి చెప్తే సార్ సిపి గారికి చెప్పేసి దాన్ని బట్టి చాలా ఎక్కువ చక్కగా సార్ మాకు అన్ని రకాలుగా ఒక తండ్రి లాగే, నిజంగా తండ్రి లాగే మాకు అన్ని రకాలుగా మాకు ఆశయాన్ని ఎలాగైతే నా తల్లిదండ్రులు మాకు కడుపు నింపుతారో అదే విధంగా ఏ బందోబస్తు డ్యూటీకి వెళ్ళినా కూడా మాకు తండ్రి లాగే అది మాకు కడుపు నింపుతున్నారు సార్. చాలా ఆఫీసర్ని చూస్తున్నాను సార్. నేను నిజంగా నా సర్వీస్లో ఉన్న ఈ సర్వీస్లో ఎప్పుడు నేను ఇలాంటి ఆఫీసర్ని అయితే చూడలేదు సార్. ఇంకా చూడకూడేమో నాకు తెలియదు. నేను ఈ సర్వీస్లో ఉన్న ఉమెన్ హోమ్ గార్డ్స్ వెయిటింగ్ హాల్ గురించి చెప్పకుండా నా ఇప్పుడు నా బిల్కుల్ ఇంకా కొన్ని రోజులు ఇక్కడ పంచాయతీ ఉంది కాబట్టి మీరు ఉమెన్స్ వెయిటింగ్ హాల్ వల్ల ఇంకా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది దాని గురించి చెప్పండి. అర్థంగా ఉండాలి, ఏమైనా చేయాలా, ఇంకా హోమ్ గార్డ్స్ కోరిక ఉందా తమరు వచ్చిన తర్వాత ఎంతో కావాలి అది మేము హెల్త్ ఇష్యూ వస్తే మాకు వచ్చే జీతమే 20,000 సార్. ఆ 20,000 ఇంటి రెంట్, పిల్లల చదువులు, ఎడ్యుకేషన్స్, వాళ్ళ ట్రావెలింగ్స్, వాళ్ళ ఖర్చులు అన్నీ చూసుకుని హెల్త్ పరంగా కూడా చూసుకోవాలంటే మీకు చాలా సౌకర్యాలు ఇవ్వడం సార్ మా పిల్లలతో. కానీ మీరు మాత్రం ఈ ఇన్సూరెన్స్ మాత్రం చాలా చక్కగా మాత్రం మీరు ఆలోచించి పెట్టినందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీకు భారతదేశంలో పోలీస్ వాళ్ళు కూడా మ్యాక్సిమం 5 లక్షల వరకు 30 లక్షలు ఎక్కడ లేదు. సో ఇది అండ్ పోలీస్ కంటే మీరు హోమ్ గార్డ్స్ పోలీస్ అంటే తప్పనిసరి మీకు 0 ఖర్చు మొత్తం క్యాష్ కాబట్టి అది చాలా ముఖ్యం. త్వరలో మనం హోమ్ మినిస్టర్ మేడం చేత ఇన్వైట్ చేసిన నాకు ఒకటే బాధ, నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి కట్టాలో లేదో తెలియదు. అప్పుడు మీరు లీగల్గా కట్టాలి, లేకపోతే పోలీసు ల్యాబ్స్ అయిపోతుంది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఫ్యూచర్లో కూడా ఇలాగే కట్టు వెళ్తాను. కానీ నేను ప్లానింగ్ అయితే మరి ఎవరు ఉంటారో వాళ్ళు తెలియదు. రాయించాము కదా, నేను లేకపోతే వాళ్ళే కట్టాను, లేకపోతే కలిసి ల్యాబ్స్ అయిపోతుంది. ఒకవేళ ల్యాబ్స్ అయిపోతే మళ్ళీ కష్టం. వచ్చిన ప్లాన్ చాలా సార్ అయితే 1,64,000 రూపాయలు తమరు నుంచి అన్నది భారతదేశం అనేది ఒక యాక్టివ్ సార్. అది కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్కి దీనికి అనుగుణంగా సౌకర్యం కట్టుకునే జరుగుతాము సార్. చక్కటి సార్ కూడా మా ఏడీసీపీ ఎడ్మిన్ సార్
తమ ఇన్స్ట్రక్షన్స్ 3 నెలల పాటు ఇంకా 20-30 కంపెనీలు మాట్లాడి సార్ బెస్ట్ కంపెనీలు తీసుకున్నాం సార్. తమరు మంచి బలవంతుడు వ్యాపారాలు ఇందులో చోటు మీరు 5 చోట్ల చిన్న స్థాయి ఉద్యోగులకి ఈ అవకాశం ప్రతి సార్ కూడా ప్రతి సెలవు గురించి చెప్పేదల్లా మీకు వర్క్షాప్లో పెడతాము. ఒక్క రూపాయి నుంచి కూడా మీకు కనిపిస్తుంది. మాకు భద్రత ఉంది కాబట్టి మేము 3 లక్షలు తప్పకుండా మాట్లాడాల్సింది. ఇది అద్భుతమైన ప్రతి అమలు మీరు ఆ వైద్యం పొందిన వారు ప్రతి పౌరుల వరకు కూడా తమ పేరు స్థాయిలో చెప్పుకుంటారు సార్. ఈ సందర్భంగా సార్కి హోంగార్డ్ శుభాకాంక్ష తమకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియవచ్చు. వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ మన గౌరవ గారు సురస్తి మేడం గారిని ఈ యొక్క ఆనంద క్షణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. All the police officers and all the lady members, every member present here, a very good evening to all. First of all, I would like to wish you belated Happy Women's Day. So, I think this is a surprise gift for all the lady women. Yes. For Women's Day, I think we can celebrate it as a gift for Women's Day. నిజమే ఇది చాలా మంచి ప్రయత్నం యాక్చువల్గా. బికాస్ ఫ్యామిలీ వెయిటింగ్ హాల్ ఉంటే లేడీస్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఐ బీన్ వర్కింగ్ ఇన్ స్కూల్స్ అవుట్ సైడ్ ఫర్ మెనీ ఇయర్స్. ఇది నాకు తెలుసు. ఒక ప్లేస్ అట్లీస్ట్ ఒక స్టాఫ్ కానీ ఇలాంటి వెయిటింగ్ హాల్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. వీ కెన్ కమ్ టు ద బ్యాక్ డౌన్ డెస్క్ ఫర్ సర్వెంట్. జెంట్స్ వాళ్ళతో పాటు మగ వాళ్ళతో పాటు బయట ఉంటే చాలా కష్టం. ఎందుకంటే ఫ్రీగా ఉండడానికి నాకు అవకాశం లేదు. సో ఇట్ ఈస్ గుడ్, వెరీ గుడ్ ఇన్ ది పార్ట్ ఆఫ్ సిపి వైజాగ్. కోరుకుంటాను మీరు అందరూ ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అందరూ టీవీ చూస్తున్నారు, రిలాక్స్ అవుతున్నారు. మరి డ్యూటీకి వెళ్ళాలి, లేకపోతే రాత్రి పూట ప్రాబ్లం అయితే కూడా ఇక్కడ కమన్ స్టే. ఇప్పుడు ఇంట్లో ఎనీ ప్రాబ్లం అయితే, ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే కూడా యూ కెన్ కమ్ అండ్ స్టే విత్ యువర్ చిల్డ్రన్. Definitely the team will really excel very well. Wish you all the very best. Thank you. అందరికీ నమస్కారాలు. వెయిటింగ్ హాల్, హోంగార్డ్ వెయిటింగ్ హాల్ మనకు వచ్చింది. నేను హోంగార్డ్ వెయిటింగ్ హాల్ కొంచెం క్లాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏప్రిల్ 1st వీక్ మనం హోంగార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇంకా హోంగార్డ్ జీతం తక్కువ, ఫెసిలిటీస్ తక్కువ, వర్క్ ఎక్కువ, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. మేము ఐపీ హోంగార్డ్గా, ఏడీపీ హోంగార్డ్గా ప్రయత్నం చేశాము. మళ్ళీ నేను ఏడీపీ హోంగార్డ్గా పనిచేయడానికి నాకు ఈ జీవితంలో అవకాశం రాదు. కానీ భవిష్యత్తులో నాకు ఇంకా 6 years సర్వీస్ ఉంది. ఎక్కడైనా నాకు పోస్టింగ్ ఇచ్చిన ఈ పోస్ట్ తర్వాత సబ్జెక్ట్ పోస్ట్ ఒకవేళ నా చేతుల్లో ఉంటే నేను హోంగార్డ్ జీతం పెంచడానికి, ఫర్దర్ ఫెసిలిటీ తెప్పించడానికి అన్ని విధంగా నా వంతు ప్రయత్నం, నా వంతు కృషి చేస్తామని ఎప్పుడైనా నా
చేతుల్లో ఏదైనా పవర్ ఉంది, అప్పుడు ఆ పవర్ నేను హోంగార్డ్ బెనిఫిట్ కోసం, వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తామని అది మాత్రం నేను మీ అందరికీ ఈరోజు హామీ ఇస్తున్నాను. ఈ వెయిటింగ్ హాల్ ఇలాగే ఈరోజు ఎలా ఇనాగ్రేట్ చేసామో ఇలాగే మెయింటైన్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ, ఈ టీవీ ఇలాగే పనిచేస్తూ ఉండాలి, ఏసీ ఇలాగే పనిచేస్తూ ఉండాలి, ఏసీ ఇలాగే పనిచేస్తూ ఉండాలి, ఈ గోడ ఇలా శుభ్రంగా ఉండాలి, అది మనం ఇన్షూర్ చేయాలి. మ్యాక్సిమం లేడీ హోమ్ గార్డ్స్ కాబట్టి ఇక్కడ మంచి మంచి పెయింటింగ్స్ గోడ మీద ఏదో ఏమంటారు ముగ్గులు మంచి మంచి ఈ మొత్తం కూడా చేస్తే అది ఉమెన్స్ వెయిటింగ్ హాల్ అని తెలుస్తుంది. సో అది ఒక ఐడియా ఇస్తున్నాం. ముగ్గురు ఇక్కడే మంచి చేసి పెట్టి అది అందంగా ఉంటుంది. 3 సైడ్ మంచి మంచి ముగ్గులు పెట్టి చేస్తే అందంగా చేయండి. సో ఎంతో బిజీగా ఉన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ రాక్షి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం సార్. అదేవిధంగా మన డీసీపీ సార్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. డీసీపీ క్రైమ్ మేడం గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విశేషజ్ఞుల్లో కూడా ఇక్కడ ఇచ్చేసిన మన ప్రిన్సిపల్ సిపి గారికి ఒక్కసారి కట్నాలతో ప్రతి ఒక్కరికి పేరు పేరు హోమ్ గార్డ్స్ విభాగం వైజాగ్ సిటీ తరఫున ప్రత్యేకమైన పద్ధతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. అది లేకపోతే నాడు స్టేషన్ మళ్ళీ ఇంకొకటి వేసి చెప్తారు నేను వచ్చేస్తాను అలాగే ఒకరిద్దరు కాదు చాలా మంది లేకపోతే